గైస్, డాకు మహారాజ్ ముందు ఈ ఫోటో చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి గైస్. నాకు అనిపించింది నేను మీకు క్లారిటీగా చెప్తా. ఫస్ట్ డాకు మహారాజ్ వచ్చేసి మెయిన్ రోల్ అండ్ ఇంకో గెటప్ లో బాలకృష్ణ గారి తల నుండి బ్లడ్ కారుతుంది. ఇదే ఫోటోలో ఒక ఫీమేల్ క్యారెక్టర్ కూడా ఉంది. ఆమె చూడడానికి కొంచెం సీరియస్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో కనిపిస్తుంది. టోటల్ గా ఈ ఫోటోలో 3 క్యారెక్టర్స్ ఉన్నాయి గైస్. సెకండ్, డాకు మహారాజ్ గన్ పట్టుకొని ఇదే ఫోటోలో మీకు కనిపిస్తున్నాడు చూడండి. నాకు అనిపిస్తుంది ఏంటంటే విలన్ బాబీ డియోల్ డాకు మహారాజ్ ని చంపడానికి పంపి ఉండొచ్చు, అందుకే గన్తో వెయిట్ చేస్తున్నాడేమో. లేదా డాకు మహారాజ్ ఆ పేరులోనే ఉంది, మహారాజ్ అంటే ఒక రాజ్యానికే రాజు అని చెప్పి. సో ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు, దాన్ని సాల్వ్ చేద్దామని చెప్పి గన్తో వెయిట్ చేస్తుండొచ్చు మేబీ. ఈ ఫోటో చూడు, ఇందులో బాబీ డియోల్ అండ్ డాకు మహారాజ్ కి ఫైట్ ఉంటుండొచ్చు మేబీ. ఎందుకంటే ఈ ఫోటో చూస్తుంటే నాకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే డాకు మహారాజ్ ఇక్కడ కొంతమందిని కొడుతున్నాడు. నాకు తెలిసి విలన్ బాబీ డియోలే వాళ్ళని పంపించి ఉండొచ్చు బాలకృష్ణ గారిని చంపడానికి. సెకండ్, ఈ ఫోటో చూడు. ఈ ఫోటోలో మెయిన్ గా మూవీ మొత్తం కలిపి ఒక 4 క్యారెక్టర్స్ మెయిన్ గా కనిపిస్తున్నాయి. ఒకటి బాబీ డియోల్ విలన్ గా, అండ్ అదే బాబీ డియోల్ ఆర్మీ డ్రెస్ లో కూడా మీకు కనిపిస్తున్నాడు గైస్. ఇక్కడ చూడండి, డబుల్ యాక్షన్ అని నేను అనుకుంటున్నా గైస్. ఎందుకంటే డాకు మహారాజ్ అనేది మెయిన్ క్యారెక్టర్ ఈ మూవీలో, అండ్ ఒక ఫ్యామిలీకి తోడుగా ఒక ఫాదర్ లా కనిపిస్తున్నాడు. ఇంకొక క్యారెక్టర్ వచ్చేసి అంటే బాబీ డియోల్ ఆర్మీ అతనికి, అండ్ అంటే ఇదే మూవీలో బాబీ డియోల్ ఒక క్యారెక్టర్ వచ్చేసి ఆర్మీ అండ్ ఫ్యామిలీ మ్యాన్ బాలకృష్ణ గారు. వీళ్ళిద్దరికి ఫస్ట్ హాఫ్ అంటే మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం వీళ్ళిద్దరిని హైలైట్ గా చూపిస్తుండొచ్చు అని నేను అనుకుంటున్నా గైస్. ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత డాకు మహారాజ్ మెయిన్ క్యారెక్టర్ అండ్ బాబీ డియోల్ మెయిన్ క్యారెక్టర్. వీళ్ళిద్దరికి ఇంటర్వెల్ తర్వాత గట్టి పోటీ ఉంటుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఫ్యామిలీ స్టార్ ఉన్నాడు కదా బాలకృష్ణ గారు, అతన్ని ఇబ్బంది పెట్టడం, అతన్ని చంపడానికి ట్రై చేయడం, ఇవన్నీ చేసినా సరే బాలకృష్ణ గారు ఫ్యామిలీ స్టార్ కాబట్టి తట్టుకోలేకపోయాడేమో. ఎందుకంటే ఫ్యామిలీ ఉంది, కానీ వాళ్ళని చంపే పరిస్థితిలో నేనే చనిపోతే ఎలా అని చెప్పి వెనకడిగేయొచ్చు. సో దీంతో డాకు మహారాజ్ ఎంట్రీ ఉంటుండొచ్చు మేబీ ఇంటర్వెల్ తర్వాత అని నేను అనుకుంటున్నా గైస్. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. డాకు మహారాజ్ ఎంట్రీ తర్వాతనే బాబీ డియోల్ విలన్, మెయిన్ విలన్ బాబీ డియోల్ అతన్ని చంపుతాడేమో నాకు అనిపిస్తుంది గైస్. టోటల్ గా చెప్పాలంటే లవ్ స్టోరీస్ ఇవన్నీ ఉంటాయి నాకు తెలిసి. ఫ్యామిలీ స్టార్ తో బాలకృష్ణ గారు ఫ్యామిలీ స్టార్ తో రాజుల కాలం ఇవన్నీ ఇంటర్వెల్ తర్వాత చూపిస్తుండొచ్చు అని నేను అనుకుంటా. మరి మీరేమంటారు కామెంట్ చేయండి గైస్.